యావత్ తెలంగాణ రెడ్డి కులస్తులందరికీ మా రెడ్డి బాంధవులందరూ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిరకాల స్వప్నమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈరోజు యావత్ తెలంగాణ రెడ్డిలందరికీ ఒక శుభదినంగా మేమందరం భావిస్తూ రెడ్డి ప్రజలందరూ రెడ్డి అనగానే ఒక ముద్ర పడిపోయింది. అందరూ ధనవంతులే, రెడ్డి అనగానే అంత ఫార్వర్డ్ క్లాస్ అనుకుంటారు. అన్ని కులాల్లాగానే రెడ్డిలలో కూడా 70 to 90% బిలో మిడిల్ క్లాసు రెడ్డిలు ఉన్నారనే విషయము చాలామంది మర్చిపోతారు. అది మా రెడ్డిల దురదృష్టకరం. దానికి అనుగుణంగానే రెడ్డిలు ఇప్పుడున్న జనరేషన్ కాకుండా పిల్లల కొరకు బాగుపడాలని మా రెడ్డి బాంధవులు చాలామంది పెద్దలు ప్రముఖులు ఎన్నో సంవత్సరాలుగా కఠోర శ్రమ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లాఠీ ఛార్జీలకు కానీ అరెస్ట్ చేసినా కానీ భయపడకుండా రెడ్డి కార్పొరేషన్ కొరకు కొట్లాడుతున్న క్రమంలో ఈ రెడ్డిల బాధను గుర్తించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నిజంగా రెడ్డి బాంధవులందరికీ కూడా ఇప్పటి కూడా ఏం అర్థమైతలేదు. కలనా నిజమా రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారా అనే విధంగా కూడా మా రెడ్డి బాంధవులందరూ సంతోషపరిచినందుకు మా కులం తరపున ప్రతి ఒక్కరము. ఇంకొక విషయము, రెడ్డి బాంధవులందరూ ఊళ్ళల్లో ఎంతమంది చెప్పినట్టు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. పల్లెటూరు అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఏ రెడ్డి కూడా ఎక్కడ కూడా యజమాయిషి చెల్లించాడు. ప్రతి కులసులతోని అన్నా తమ్మి అక్క బావ అత్త మామ చిన్నాన్న పెద్దనాన్న వరుసలతోనే ఉంటారు రెడ్డిలందరూ, కానీ ఎన్నడూ కూడా యజమాయిషి చెల్లించరు. అటువంటి రెడ్డిలందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ ఉన్నవారు పట్టించుకోలేదు కాబట్టి అన్ని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసినాం. ఇది ఓన్లీ పిల్లల కొరకు. రెడ్డి కార్పొరేషన్ వస్తే ఏమవుతుందంటే మన పిల్లలందరూ ఈరోజు రేపు ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, ఉద్యోగాలు రాని వారికి బిజినెస్ పెట్టుకోవాలన్నా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందని మా కోరిక. ఆ కోరిక నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అభినందనలు చెప్తూ ఈ విషయాన్ని మన సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ చక్రారెడ్డి గారు, చక్రారెడ్డి అన్న కూడా దీంట్లో ఎన్నో రోజులుగా పార్టిసిపేట్ చేస్తూ రెడ్డి కార్పొరేషన్ శ్రమిస్తున్నాడు కాబట్టి